వృషభ మోహన్ లాల్ గారు నటించినటువంటి మంచి రాజులు రాజ్యాలు అంటూ పాన్ ఇండియా స్థాయిలో తీసినటువంటి సినిమా ఇది. కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఎలా ఉందో ఏంటో, ఎలాంటి థ్రిల్ పంచిందో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, తండ్రి కొడుకుల చుట్టూ తిరిగేటువంటి జన్మజన్మల కథ ఇది. శాపాలు పాపాలు విముక్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలతో సాగేటువంటి జానపద చారిత్రక కథల్ని గుర్తు చేస్తుంది ఈ సినిమా. కథ కథనం కొత్త అనుభూతిని పంచకపోయినా చాలా వరకు సన్నివేశాలు ఊహకు అందేలా సాగిన సెకండ్ హాఫ్ లో డ్రామా అయితే పండింది. పాన్ ఇండియా స్థాయి హంగులతో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇంకా ఎలా ఉందో తెలుసుకుందాం. రెండో మాట, తండ్రి కొడుకుల అనుబంధం, తండ్రిని వెంటాడే జ్ఞాపకాలు, సైకియాట్రిస్ట్ దామినితో కలిసి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడానికి కొడుకు నడుం బిగించడం లాంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ఒక సైంటిస్ట్ ని కలిసిన తర్వాత ఊహించినట్టుగానే గత జన్మ జ్ఞాపకాలు అని చెప్పి తేల్చేస్తారు. ఇంటర్వెల్ కి ముందొచ్చేటువంటి సన్నివేశాలు కథని అసలైన మలుపుకు తీసుకొచ్చేస్తాయన్నమాట. అండ్ ఫైనలీ నంబర్ 3, గత జన్మతో పాటు ఈ కథలో ఇంకేదో ఉంది అనేటువంటి విషయాన్ని చాటుతాయి కొన్ని సీన్స్. సెకండ్ హాఫ్ తర్వాత వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలం అన్నమాట. ముఖ్యంగా మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లో డ్రామా, ఎమోషన్స్, వీటి కోసం ఖచ్చితంగా అయితే గనక వృషభని చూసేయొచ్చు. కాలక్షేపం కోసం వృషభ నచ్చేస్తుందని చెప్పాలి.